Lawful toss! And 6th on the highest score చేరుకున్నారు Sunrisers Hyderabad 269. RCB చేసిన 263 దాటారు. రికార్డ్స్ మోతమోగిపోయింది ఈ మ్యాచ్ లో 526 పరుగులు స్కోర్ చేశారు రెండు టీమ్స్ కలిపి. చాలా సార్లు ఓడిఐ మ్యాచ్ లోనే ఎన్ని రన్ స్కోర్ చేయాలి ఎప్పుడు జరగలేదు ఇది. హెడ్ లైన్స్ ఏంటి? ట్రావిస్ హెడ్ ప్రతి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్ హెడ్ ఎత్తుకొని తిరిగేలా చేశాడు. అభిషేక్ శర్మ ఎంఐ బౌలింగ్ యూనిట్ ని షేక్ చేసి పడేశాడు. మార్క్రమ్ ఫెంటాస్టిక్ గా బ్యాటింగ్ చేశాడు. సూపర్ పార్ట్నర్షిప్ లో ఇన్వాల్వ్ అయ్యాడు విత్ హూ. ద నెక్స్ట్ హెడ్ లైన్ క్లాసెన్ ఓరా మాస్ బ్యాటింగ్ మరోసారి ఆరెంజ్ క్యాప్ సొంతం అయిపోయింది. 80 రన్స్ స్కోర్ చేశాడు. అక్కడతో అయిపోయిందా? అవ్వలే. ఇంత హై స్కోరింగ్ గేమ్ లో ప్యాట్ కమిన్స్ ద కెప్టెన్ అద్భుతమైన బౌలింగ్ చేంజెస్ చేస్తూ తను కూడా బౌలింగ్ ఫెంటాస్టిక్ గా చేశాడు. జయదేవ్ ఉనాద్కట్ 2 వికెట్స్ తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ చాలా ఇంపార్టెంట్ ఓవర్స్ వేసి 50 రన్లు ఇచ్చినా కూడా ఒక ఓవర్ లో 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అక్కడే మ్యాచ్ కాస్త వెనక్కి తిరిగి వచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్ గుప్పిట్లోకి. ఇంతేనా? ముంబై ఏం చేయలేదా? వాళ్ళు చేశారు. తిలక్ వర్మ సెన్సేషనల్ నాక్ తన నుంచి. టిమ్ డేవిడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మ ఆ స్టార్ట్ అందించాడు. బుమ్రా వాజ్ బై ఫార్ ద బెస్ట్ బౌలర్ ఇన్ ఎంఐ. ఇన్ని జరిగాయి భయ్యా, ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్ చూసుండకపోయి ఉంటే ఏం మిస్ అవ్వలేదు, పర్లేదు, ఇప్పటి నుంచి జాయిన్ అయిపోండి. సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఇక్కడి నుంచి కూడా రోజు మీకోసం వీడియోస్ వస్తుంటాయి. ఇంత ముందర గతంలో కూడా నా వీడియోస్ చూసి ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి తీరాలమ్మా ప్లీజ్. ప్రతి రోజు కూడా వీడియో వస్తుంది 10 AM in the morning. ఐపీఎల్ అదే చేస్తున్నాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఫ్యామిలీ ఇంకా పెరుగుతూ పోతుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దాట్. ఫెంటాస్టిక్ మ్యాచ్ అండ్ హోమ్ టీమే గెలుస్తూ ఉండాలి అన్న పరంపర మళ్ళీ కొనసాగింది. మ్యాచ్ నెంబర్ 8 లో కూడా అదే జరిగింది. హైదరాబాదే గెలిచారు. ప్లేయింగ్ ద ఫస్ట్ హోమ్ గేమ్ ఆఫ్ ద సీజన్. టాస్ మాత్రమే గెలిచారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫస్ట్ బౌలింగ్ చేద్దాం అనుకోవడం వికటించింది. మామూలుగా వికటించలేదు భయ్యా, ఎందుకంటే హైయెస్ట్ స్కోర్ ఐపీఎల్ చరిత్రలో నమోదైపోయింది 277. 2013లో ఆర్సీబీ కొట్టిన 263ని కూడా దాటి ఎక్లిప్స్ చేసి ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి 277 పరుగులు స్కోర్ చేశారు. ఎంతకాలం పడుతుందో మళ్ళీ దీన్ని కూడా బ్రేక్ చేయడానికి. యూ నెవర్ నో. లాస్ట్ సీజన్ 257 వరకు వచ్చింది ఎల్ఎస్జీ. ఈసారి వీళ్ళు దాటి 277 దాకా వెళ్లారు. ఇన్ రిప్లై ముంబై ఇండియన్స్ ఎంత తక్కువ తిన్నారా? 246 కొట్టారు. అందుకనే 523 రన్స్ ఇన్ సింగిల్ T20 గేమ్. బౌలర్స్ అయితే ఎందుకురా మాకు శిక్ష, ఏం చేశారో మీకు పాపం, ఎందుకురా మా మీది కక్ష అనుకుని ఉంటారు. బికాస్ బ్యాటర్స్ పండగ చేసుకున్నారు. మన హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది, జుమ్మని వెళ్ళిపోవచ్చు. అలాంటి ఔటర్ రింగ్ రోడ్ లో బ్యాటింగ్ చేస్తున్నట్టుగా, పైగా స్పీడ్ లిమిట్ కూడా లేకుండా మీ ఇష్టంరా అన్నారు. ఇంకో పోలిక చెప్పనా? కామెంటరీలో కూడా చెప్పా. అక్కడ వినుంటే ఓ లైక్, వినకపోయి ఉంటే ఇక్కడ కమెంట్. ఏంట్రా అంటే తిరుపతికి వెళ్ళినప్పుడు ఉన్న గుండు కొట్టించుకున్నారు అనుకో. ఎలా ఉంటుంది గుండు? నిగనిగలు ఆడిపోదు. ముక్కు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అలా పిచ్ నిగనిగలు ఆడిపోయింది. నీట్ గా ఉన్న గ్రాస్ అంతా తీసి పారేశారు. ఫ్లాట్ బెడ్ పిచ్చి కొట్టుడు కొట్టారు బ్యాటర్స్. ఫస్ట్ ఓవర్ నుంచే మొదలైంది. అక్కడే స్టార్ట్ అయింది. మయాంక్ అగర్వాల్ అండ్ ట్రావిస్ హెడ్ ఏ విధంగా అయితే స్టార్ట్ చేశారో, ఆ పవర్ ప్లేలో హైయెస్ట్ స్కోర్ సన్ రైజ్ హైదరాబాద్ కి ఈ మ్యాచ్ లోనే. ట్రావిస్ హెడ్ భయ్యా ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ సన్ రైజ్ హైదరాబాద్ కి అబాబాబాబాబాబాబాబా. ఇంత ముందర 2017లో ఇప్పుడు ఆర్సీబీకి ఆడట నాకు గుర్తు కూడా లేదు. ఇది మాత్రం గుర్తుండిపోతుంది చాలా కాలం, ఎందుకంటే తను కొట్టిన షాట్స్ కొన్ని అయితే ఉన్నాయి మహాప్రభు. అబ్బా, అప్పుడు ఆ ఎల్లో జెర్సీ వేసుకున్నప్పుడు ఎలా అయితే ఆడాడో దానికి దగ్గరగా ఉన్న ఆరెంజ్ జెర్సీ వేసుకున్నప్పుడు కూడా అలానే ఆడాడు. 24 balls లో 62 సంపొదిలి పెట్టాడు. ఆ స్టార్ట్ ఇచ్చాడు కాబట్టి ఆ స్టార్ట్ ని క్యారీ ఫార్వర్డ్ చేసింది ఎవరు అనుకుంటున్నారు? అభిషేక్ శర్మ. ఇందాక చెప్పానా, షేక్ చేశాడు మొత్తం ఎంఐ లైనప్ ని. తనేమో 23 balls లో 63 కొట్టాడు. ఇలాంటిది ఏదో ఉందన్నమాట సెటప్. వీళ్ళు 200కి పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశారు కాబట్టి మార్క్రమ్ 150 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసినా కూడా ఎక్కడ ఎవరికి ఆన్లే కనిపించలేదు మనిషి. బట్ ఆయన కూడా అభిషేక్ శర్మ కూడా మెచ్చుకోవాలి. బికాస్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ హీ హెట్. ఎస్పెషల్లీ పీయూష్ చావ్లాని తీసుకొచ్చినప్పుడు అనుకున్న పీయూష్ చావ్లా వచ్చాడు, ఇతను ఏమన్నా ఇబ్బంది పెడతాడా, ట్రావిస్ హెడ్ ఏమన్నా అవుట్ చేస్తాడు అనుకుంటే మెహూనా మే సవాల్ లేదు జీ క్యా తో భీ హై అని చెప్పి పాడు 6 కొట్టాడు. ఈ మ్యాచ్ లో 4s కంటే 6లు ఎక్కువ. 36 6లుట, 36 38. ఏంట్రా ఇది? బౌలర్లు కూడా మంచిలేగా, కొంచెం అన్న దయాదాక్షిణాలు ఉండాలిగా. అవి లేకుండా ఇట్ట ఆడితే అట్ట రేపటి నుంచి ఇంకా వాళ్ళు బౌలింగ్ ఏమంటే ఏంటి పరిస్థితి? ఎట్ట మనకి ఐపీఎల్ చూసేది? కొంతకాలం పోయిన తర్వాత రియల్ స్టీల్ మూవీ చూసారా? యాక్చువల్ బాక్సింగ్ చేయకుండా రోబోట్స్ బాక్సింగ్ చేస్తారు ఆ సినిమాలో. ఆ టైప్ లో ఇక్కడ బౌలర్లు తీసేసి బౌలింగ్ మెషిన్లు పెట్టుకుంటారు. ఇట్టనే పోతే మనకు చూడడానికి బాగుంటుంది, మీకు బాగుంటుంది, చేయడానికి కామెంటరీ మాకు దోలు తీరిపోతుంది. బౌలర్లకేమో వేసి వాళ్ళకి అందరికంటే ఎక్కువ ఎందుకురా ఈ కర్మ మాకు అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ అయితే పూర్తిగా వచ్చింది. 35,000కి పైగా వచ్చారు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడడానికి. డైరెక్ట్ గా చూసిన వాళ్ళు,
పరోక్షంగా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటాడు ఈ మ్యాచ్ని. నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అయ్యా. క్లాస్ని గురించి చచ్చలేదు కదా, క్లాస్ని కొట్టాడు. మొదటి మ్యాచ్లో జస్ట్ మిస్ అయిపోయింది ఏది గెలుపు. ఈ మ్యాచ్లో ఆ వాయిదా ఇచ్చాడు అనమాట. 80 కొట్టాడు. అగైన్ స్ట్రైక్ రేట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 200. అందుకే అంటున్నా వీళ్ళందరూ 200 పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసేసరికి మార్కర్ 150 ఆనలేదు. ఏ బౌలర్ వేసినా కొట్టారు భయ్యా. నేను బుమ్రా ఇంకా క్లాస్ అండ్ బ్యాటిల్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది అనుకున్నాను. యాక్చువల్లీ హార్దిక్ పాండ్యా చేసిన ఒక పొరపాటు ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు మ్యాచ్ అయిపోయిందో అది అనిపిస్తుంది ఏంట్రా అంటే, చాలా మంది తను ఫస్ట్ ఓవర్ వేయడం ఫస్ట్ ఓవర్ బుమ్రాకి ఇవ్వకపోవడం అనుకుంటారు. అది కాదు పొరపాటు. బుమ్రాని ఇంత లేట్గా అట్టిపెట్టారు. ఒక ఓవర్ వేసిన తర్వాత ఆ 8th ఓవర్ 9th ఓవర్ 10th ఓవర్ లేక ఒక ఓవర్ వేసి ఒక వికెట్ సంపాదించే ప్రయత్నం చేస్తుంటే బాగుండేదేమో. బికాజ్ ఆ బ్యాటర్స్ ఈజీగా రన్ స్కోర్ చేసేలేదు. అంటే తను బుమ్రాని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసరికి 13వ ఓవర్లో అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది మ్యాచ్, చాలా దూరం వెళ్ళిపోయింది. దాని తర్వాత బుమ్రాని అలా నీట్గా సీ ఆఫ్ చేశారు. లాస్ట్ ఓవర్లో కొట్టి పారేశాడు. మన మార్కర్ అనుకుంటా ఒక ఫ్లాట్ 6 ఒకటి కొట్టాడు. నెక్స్ట్ లెవెల్ స్టఫ్. అలాంటి షాట్స్ ఆడితే ఇంకెవరేం చేయలేరు. చివరికి పాపం బుమ్రా కూడా 4 overs 36 balls చూసింది. బట్ స్టిల్ బై ఫార్ ద బెస్ట్ బౌలర్ ఆఫ్ ఎంఐ లైనప్ వాస్ బుమ్రా. స్లోర్ బాల్స్, యార్కర్స్, బౌన్సెస్ అన్ని బాగానే వేస్తూ వచ్చాడు. కానీ లాస్ట్ ఇంకా సెట్ అయిపోయిన తర్వాత ఎన్ని వికెట్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత ఎలా ఆపేది, ఎవరు ఆపేది కుదరలేదు. 36 పరుగులు ఇచ్చాడు. తను కూడా వికెట్ ఏమీ దొరకలేదు. మిగతా అందరూ మటుకు వాళ్ళకి వికెటించి ఉంటుంది మొత్తం అంతా కూడా. ఏమిటో ఇది, ఇవాళ ఎప్పుడు లేచామా, ఎటు సైడ్ నుంచి లేచానా బెడ్కి, లేవంగానే ఎవరి మొహం చూసానా, నా మొహం నేనే చూసుకొని చచ్చానా అద్దంలో, ఎందుకు ఇలా సచ్చిందని చెప్పేసి నెక్స్ట్ మ్యాచ్ నుంచి అన్ని రివర్స్గా చేయాలని స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. బికాజ్ ఆ బౌలర్స్ అయితే 2 half century కొట్టారు. ఎవరు మన ఫస్ట్ టైం మ్యాచ్ ఆడుతున్న క్వేనా సావుగొట్టు వదిలిపెట్టారు పాపం కుర్రాన్ని. చిన్న పిల్లాడు, కొంచెం అన్న ఉండాలి కదా దయ. అబ్బే లేదు. తను ఒకడైనా ఇంకొక బౌలర్ కూడా 50 ఇచ్చాడు. అంతేనా? 2 స్పిన్నర్లు కలిపి 4 overs 67 ఇచ్చారు. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? హార్దిక్ పాండ్యా 4 overs వేసాడు, తను బాగానే ఇచ్చుకున్నాడు. అలా జరిగిపోయిందమ్మా. బాగా రన్స్ ఇచ్చారు. 277 హైయెస్ట్ స్కోరు. దాని తర్వాత వీళ్ళు చేసి దిగారు. కాకపోతే ఏంటంటే వెనకాల ఎక్కడో అంటే 1,00,000కో 100కో కోటికో ఒకసారి 2 సార్లు జరిగేది ఏంటంటే ఈ 277 కూడా చేజ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలా అయితే అల్లప్పుడు 434 కొట్టినా కూడా సౌత్ ఆఫ్రికా చేజ్ చేశారు, గుర్తుందా? ఆ టైప్లో చేజ్ అయిపోతేమో చిన్న డౌట్ ఏమైనా ఉండొచ్చు. ఇఫ్ ఎనీబడీ కుడ్ డూ ఇట్ వాస్ ప్రాబ్లీ ఎంఐ టీమ్. బికాజ్ మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, అందరు అగ్రెసివ్గా ఆడతారు. స్టార్ట్ కూడా అలానే దొరికింది. 3 overs 50 కొట్టేశారు వీళ్ళు కూడా. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ కలిసి భలే టప షార్ట్ స్టార్ట్ చేసి చక్కగా స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ 14th over దాకా అనుకుంటా. మీరు ఆ కంపారిజన్ చార్ట్ చూస్తే వానపాములు ఉంటాయి, పక్కనే ఉన్నాయి. దాని తర్వాతే మారింది. ఏం మారిందో చెప్తా. ఇందాక హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ గురించి చెప్పా కదా. పెద్ద లోపం ఏంటంటే బుమ్రాని ఎప్పుడు తీసుకొచ్చాడో తిరిగి అటాక్లోకి, దట్ వాజ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ హిమ్. అది అయిపోయిన తర్వాత ఇలా బ్యాటింగ్లో చూస్తే కనుక తను ఇంకొంచెం పైకి వచ్చి ఉండొచ్చా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అని నాకు పర్సనల్గా అనిపించింది. సరే మొదటి మ్యాచ్లో మీకు అందరినీ ముందుకెళ్ళు, నువ్వెళ్ళు లాస్ట్లో వస్తా అని చెప్పాడు. ఈ మ్యాచ్లో అంత పెద్ద స్కోర్ కాబట్టి తను ఇంకొంచెం ముందు వచ్చి ఉండొచ్చా అని ఒక ప్రశ్న. కానీ వచ్చినప్పుడు స్టార్ట్ బాగానే చేసినా ఫినిష్ అయిపోయేసరికి 20 balls 24 సరిపోదుగా. చాలా మంది దీని గురించి కొంచెం విమర్శిస్తున్నారు. దట్ ఏం ఆడాడు, ఎందుకు ఆడాడు, అలా ఎందుకు ఆడాడు, స్ట్రైక్ రేటింగ్ ఎంత కావాల్సి ఉంటుంది, కనీసం ఒక 150-200 మెయింటైన్ చేయాల్సిన టైంలో రన్ బాల్ 24 ఎవరికి కావాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో హార్దిక్ పాండ్యాకి 2 matches కూడా యాజ్ ఎ కెప్టెన్ కొంచెం బెడిసి కొట్టాయి. ఇన్ దిస్ టు రికవర్ ఫ్రమ్ దిస్ రియలీ క్విక్లీ. ఏ మాట వీళ్ళు బాగానే ఆడారు. బికాస్ తిలక్ వర్మ కూడా ఫెంటాస్టిక్ ఆడాడు. హైదరాబాద్ అబ్బాయి కాబట్టి హైదరాబాద్లో ఆడుతూ హోమ్ క్రౌడ్ ఏ విధంగా, బట్ కాకపోతే నాన్ లోకల్ టీమ్గా ఆడుతున్నాడు. చాలా బాడాడు. 34 balls 60 odd ఎంతో కొట్టాడు. తను కూడా ఫినామినల్ నాక్. ఉన్నంతసేపు బాగా ఎంటర్టైన్ చేశాడు. 50 కొట్టాక అందరూ సూర్యకుమార్ యాదవ్ని గుర్తు చేసుకుంటారు. 50 కొట్టిన తర్వాత మై హూనా అపున్ హే అన్నట్టుగా చూపించాడు బ్యాట్ ఎత్తి. బట్ త్వరగానే అవుట్ అయిపోయాడు. ఆ అవుట్ అవడంలోనే మేజర్ ఇది ఉందన్నమాట. క్రూషల్ హ్యాండ్ ఎవరుందంటే ప్యాట్ కమిన్స్ ఉంది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఏ విధంగా అయితే బౌలింగ్ చేంజెస్ చేశాడు, దట్ వాస్ ఫెంటాస్టిక్. రైట్, భూమిని స్టార్ట్లో పెంచడం, రైట్ టైంలో బౌలర్స్ని మార్చడం, స్పిన్నర్ తీసుకురావడం. షాబాజ్ని తీసుకొచ్చినప్పుడు నాకు అనిపించింది, అరే ఇషాన్ కిషన్ ఉన్నప్పుడు షాబాజ్ని తెచ్చాడు, ఏంట్రా ఇది పరిస్థితి అని. వికెట్ వచ్చింది కాబట్టి బాగుంది అనిపిస్తుంది. కానీ బికాస్ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, చాలా దూరం పోయింది. రెండో బాల్ మళ్ళీ కొట్టే ప్రయత్నంలోనే అవుట్ అయిపోయాడు. నాకు అనిపించింది ఏంటంటే అది గనక ఓవర్ తాడోపోయాడు అటో ఇటు అయ్యి ఉంటే దిస్ ఆర్ దస్ అయ్యేదేమో. అలాంటిది వికెట్ దొరికింది కాబట్టి అంత బాగానే అనిపించింది. వాళ్ళు యాక్చువల్లీ దాని తర్వాత కూడా అదే ఓవర్ రోహిత్ శర్మ వికెట్ కూడా దొరుకుంటే అబ్దుల్ సమద్ గారు వెనక్కి పరిగెత్తుకుంటే వెళ్ళి బాల్ని పట్టుకొని కిందకు వదిలేరు, పిసికారు. అబ్దుల్ సమద్ భయ్య, నువ్వు ఇలా చేస్తూ పోతే ప్లేయింగ్లో ఉండడం కష్టం. ఏంటి, బ్యాటింగ్ వచ్చినప్పుడు రన్స్ అన్నా కొట్టాలి, ఫీల్డ్లో ఉన్నప్పుడు కనీసం క్యాచ్ అన్నా పట్టాలి, లేకపోతే బయట వెయిట్ చేస్తున్నారు జనాలు. అందరూ వెయిట్ చేస్తున్నారు అక్కడ. సూపర్ ఫామ్లో కూడా ఉన్నారు వీళ్ళు. నితీష్ కుమార్ రెడ్డి అంట సూపర్ ఫామ్లో ఉన్నారని చెప్పి బయట టాక్. సో నువ్వు ఆడకపోతే కనుక త్వరగా బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట నువ్వు. సో ఎస్, అక్కడ వికెట్ వచ్చి ఉండాల్సింది, నెక్స్ట్ రోహిత్ శర్మ రాలేదు. తిలక్ వర్మ రాగానే ఆల్మోస్ట్ బౌల్డ్ అయ్యాడు, అక్కడ రాలేదు. సో ఆ బౌలింగ్ చేంజ్ బాగుంటుంది. మళ్ళీ భువిని తీసుకొచ్చిన టైం వెనక్కి అది కూడా బాగుంటుంది. ఏ టైంలో అయితే జయదేవ్ ఉనాద్కర్ని తీసుకొచ్చాడు అది బాగుంది. ఏదైనా తాను తెచ్చుకుని అది కూడా బాగుంటుంది. 19th over కూడా తనే వేశాడు. 3 overs ఉన్నాయి మొత్తం ఇన్నింగ్స్లో. మీకు అంతా బాగా కొట్టారు వాళ్ళు, ఫెంటాస్టిక్ కొట్టారు. 14th over దాకా దే వర్ ఇన్ ద హంట్. బికాస్ దగ్గర ఉన్నారు. ఒక 15th over దాకా కూడా చూస్తే గనక ఒక 10 or 12 runs తేడా రెండు టీమ్స్ మధ్యలో.
కాకపోతే అక్కడ భువనేశ్వర్ కుమార్ ఒక ఓవర్లో 5 runs మాత్రమే ఇచ్చాడు. దాని తర్వాత మయాంక్ మార్క్ నెక్స్ట్ ఓవర్లో కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినా కూడా జయదేవ్ ఉనాద్కట్ వచ్చి ఒక ఓవర్లో ఐ థింక్ ప్యాట్ కమిన్స్ ఫస్ట్ చేశాడు అనుకుంటా. 3 runs ఒక వికెట్ మాత్రమే. స్ట్రాటజిక్ టైం అవుతుంది, వెంటనే వికెట్ పడింది ఒకటి. ఆ 3 runs ఒక వికెట్. దాని తర్వాత ఉనాద్కట్ ఒక ఓవర్ వేశాడు, దాంట్లో 5 runs మాత్రమే వచ్చాయి. ఇంకొక ఓవర్ 19th ఓవర్లో ప్యాట్ కమిన్స్ చేశాడు, 7 మాత్రమే ఇచ్చాడు. సో బేసికలీ 5+5 10, ఈ 3+7 10, 4 overs 20 మాత్రమే. ఇంత హై స్కోరింగ్ మ్యాచ్లో ఏంటి 40 ఓవర్స్లో 526 కొట్టినప్పుడు ఒక 4 overs 20 runs మాత్రమే వచ్చాయంటే ఎంత క్రూషల్ స్పెల్ ఒకసారి ఇమాజిన్ చేయండి. వాళ్ళు ముగ్గురు కలిసి వేసింది ఎవరు? భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, ప్యాట్ కమిన్స్. సో కమిన్స్ యాజ్ ఎ కెప్టెన్ రైట్ టైంలో బౌలర్ తీసుకురావడం, ఆ బౌలర్ రెస్పాండ్ అవడం, ఫినామినల్ స్టఫ్. భువి కూడా హాఫ్ సెంచరీ అయిపోయినా, మార్కండే కూడా హాఫ్ సెంచరీ అయిపోయినా కూడా భువి ఆ క్రూషల్ ఓవర్లో 5 runs మాత్రం ఇవ్వడం యాక్చువల్లీ కొంచెం ఆ గ్యాప్ని పెంచింది. ఆ రిక్వైర్డ్ రేటింగ్ కొంచెం పైకి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడో తీసుకున్న లోన్ ఉందనుకో, దానికి ఇప్పుడు వడ్డీ, అప్పటి నుంచి వడ్డీ కట్టుకుంటూ పోతున్నాం అని చెప్తూ ఉంటే కనుక ఆ వడ్డీ పెరిగి 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 చక్రవడ్డీ భూచక్రవడ్డీ అవుతుంది. అలా పెరుగుతూ పోయింది. దాని తర్వాత మళ్ళీ ప్యాట్ కమిన్స్ ఒక ఓవర్ వేయడం, 3 వికెట్ తీసుకోవడం ఇంకొంచెం పెరిగింది. ఉనాద్కట్ రావడం, తను స్లోవర్ యార్కర్స్, స్లోవర్ బౌన్సెస్ చేయడం, స్లోవర్ వైడ్ డెలివరీస్ వేయడం, దాంట్లో ఇంకాస్త పెరిగింది. దాంతో ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ కంప్లీట్లీ. టిమ్ డేవిడ్ అప్పటికి కొంచెం ట్రై చేసినా, కొన్ని రన్స్ కొట్టినా, కొన్ని 4 6 కొట్టినా కూడా చేజాడిపోయింది భయ్య. ఇప్పుడు 277 చేజ్ చేస్తున్నప్పుడు ప్రతి ఓవర్లో 13-14 కావాలంటే ప్రతి ఓవర్కి 2 బౌండరీలు కావాలిగా, రాకపోతే ప్రెజర్ ఉంటుందిగా. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వేరే, సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కథ పూర్తిగా వేరే. ఇక్కడ వీళ్ళు తాట తీసి తోలు తీసి నచ్చింది కుట్టేసుకున్నారు వీళ్ళు. అలా జరిగిపోయింది. ఫుల్ బీటింగ్ భయ్యా, ఫుల్ బీటింగ్. అనుమలి కనిపించారు మధ్యలో, తను ఇచ్చినట్టుగానే మ్యూజిక్ తగ్దినది టైప్లో ఫుల్గా వాయించి పారేశారు. ఇలానే ఉంటే కనుక రెండు టీమ్స్కి ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్, ఎంఐ బౌలింగ్ ఎక్స్పోజ్ అయింది, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎక్స్పోజ్ అయింది. కానీ మంచి బ్యాటింగ్ ట్రాక్స్ ఉంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఏం చేయొచ్చు చూసాం, కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనే క్వశ్చన్ మార్క్ ఒకటి క్రియేట్ అవుతుంది. మరి ప్లేయింగ్ లో ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాలి. బికాజ్ ఎలా అయితే 2 మార్పులు చేశారో చాలా క్రూషల్ మార్పులుగా మారాయి. అభిషేక్ శర్మని ప్లేయింగ్ లోనే తీసుకురావడం, అప్పుడు కూడా ఇంపాక్ట్ ప్లేలో ఉంచాడు, ఇక్కడ పూర్తిగా ప్లేయింగ్ లోనే తీసుకురావడం, ట్రావిస్ హెడ్ని తీసుకురావడం, జయదేవ్ ఉనాద్కట్ని తీసుకురావడం. ఉనాద్కట్ ఎందుకు ఆడాడు? నటరాజన్ గుంట్లో బాగాలేదు కాబట్టి ఆడే నెగులు ఉందంట. మరి నెక్స్ట్ మ్యాచ్ కంటిన్యూ చేస్తారు, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఎంఐ కూడా ఆ క్వేనాని తీసుకొచ్చారు, కష్టం. ఫస్ట్ మ్యాచ్ తర్వాత కాస్త ఏం చేస్తారు, అలా జరిగిపోతుంటాయి అనమాట. బడే బడే దేశమే చోటి చోటి బాతే హోతీ రేతీ హై సెనోరిటా అనలేం, కానీ క్వేనా భయ్యా అవుతుంటుంది భయ్యా, ఐపీఎల్ కదా ఇలానే అవుతుంటుంది అనమాట. సో అలా జరిగిపోయింది ఈ మ్యాచ్. చెప్పా కదా, ఫుల్ రికార్డ్స్, 526 runs, 36-38 సిక్స్లు కొట్టారు, 277 హైయెస్ట్ స్కోరు. అండ్ ఎలా చూసుకున్నా సరే అబ్బా రచ్చ చేసి దొబ్బారు. ఫ్యాన్స్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. ఆరెంజ్ ఆర్మీ అయితే ఫుల్ పండగ చేసుకుంటారు. కావ్య మారన్ అయితే మధ్యలో కాస్త కంగారు పడుతుంది, దేవుడా అనుకుంటూ లాస్ట్లో ఇంకా నవ్వేసి అమ్మాయి మేము గెలిచేసాం అన్నట్టుగా కాస్త ఆనందపడడం కూడా చూసాం. అదే చాలా మంది కోరుకుంటూ ఉంటారు కూడా. బట్ ఎంఐ వాళ్ళ ఓనర్స్ మొహల్ అయితే నెత్తురు చుక్కలేదు. చాలాసేపు మధ్యలో అయితే నీతా అంబానీ గారు అయితే వాళ్ళు మొబైల్ చూసుకుంటున్నారు. నాకు ఎందుకు మ్యాచ్ మీరు ఏం ఆడుతున్నారు, ఇన్ని రచించాక ఎందుకు చూడాలి అసలు మ్యాచ్ అన్నట్టుగా మొబైల్ చూసుకుంటున్నారు, స్క్రోల్ చేసుకుంటున్నారు. అలా జరిగిపోయింది వాళ్ళకి. అయిపోయింది భయ్యా, ఈ రివ్యూ పక్కన పెడదాం. నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ గురించి మాట్లాడుకుంటే జైపూర్ సవై మాన్సింగ్ స్టేడియంలో మరొక మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్. రాజస్థాన్ రాయల్స్ ఏమో సూపర్ రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నారు వీళ్ళు. వాళ్ళ ప్లేయింగ్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదు, మార్పులు చేసినా కూడా అందరూ తోపులే అలానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా బట్లర్ క్లిక్ కాలేదు మన మ్యాచ్లో, జైస్వాల్ కాస్త క్లిక్ అయ్యాడు. సో జైస్వాల్ బట్లర్ కాంబో. తర్వాత సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్లోనే 80 కొట్టాడు, తను కూడా క్లిక్ అయితే మళ్ళీ రియాన్ పరాగ్ మంచి రన్ స్కోర్ చేశాడు తను. అశ్విన్, చహల్, బోల్ట్, ఇలాంటి బౌలర్స్, ఇలాంటి బ్యాటర్స్ వీళ్ళందరూ కలిసి ఆడుతుంటే ఆబ్వియస్లీ ఆర్ఆర్ సెటప్ మంచి స్ట్రాంగ్ సెటప్ లా అనిపిస్తుంది. బౌలింగ్ లో మల్టిపుల్ ఆప్షన్స్, బ్యాటింగ్ లో మల్టిపుల్ ఆప్షన్స్, అలా వాళ్ళు అలా జాలీగా వెళ్ళిపోతున్నారు. మరోపక్క ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళు ఫస్ట్ గేమ్ తర్వాత కాస్త కోలుకోవాలి. బికాజ్ అనుకున్నంతగా పర్ఫార్మ్ చేయలేదు. బ్యాటింగ్ లో అందరికీ స్టార్ట్స్ దొరికి ఎవరు కూడా పెద్ద స్కోర్ చేయలేదు, బీట్ డేవిడ్ వార్నర్ ఆర్ రిషబ్ పంత్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. సో స్టార్ట్స్ మాత్రమే దొరిక, ఎవడు కన్వర్ట్ చేయడానికి పెద్దగా. సో అది చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. ఐ డోంట్ నో ప్లేయింగ్లో నన్ను మార్పులు చేసుకుంటారు లేదో. యూజువల్గా ఏంటంటే ఫస్ట్ 2-3 గేమ్స్లో ఎక్కువ చేంజెస్ చేయరు, అన్లెస్ ఎవరికో నిగిల్స్ ఉంటే తప్ప. నిగిలిందో లేదో మనకు తెలియదుగా, సో దాని గురించి ప్రిడిక్ట్ చేయలేం. వికెట్ అయితే మళ్ళీ అలానే ఒక బ్యాటింగ్ ట్రాకే ఉంటుంది, ఒక హై స్కోరింగ్ వెన్యూనే ఉంటుంది. లాస్ట్ సీజన్ మొత్తం అంతా యావరేజ్ స్కోర్ 172, కానీ మొన్నటి మ్యాచ్లో కొంచెం ఎక్కువ కొట్టారు దానికంటే. ఆర్ఆర్ విల్ కంటిన్యూ టు ట్రై అండ్ డూ దాట్. మొదటి బౌలింగ్ చేసి ఆ ట్రెండ్ బోల్ట్ ఒకడు ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసుకుంటుంటాడు పని పాటలేనట్టుగా ఆపోజిషన్కి. సో మళ్ళీ అదే చేస్తాడేమో, యు నెవర్ నో. బట్ యాక్షన్ గ్యారంటీడ్ అమ్మా, ఎక్కడ కూడా ఊపిరి పీల్చుకునే ఛాన్స్ ఎవరు వీళ్ళు. ఇవాళ జరిగిన మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఎంఐ మ్యాచ్లో అయితే ఎక్కడ అసలు అంత హైలైట్స్ వస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. నాన్ స్టాప్ ఈ లెవెల్లో ఈ పిచ్ అంతా మెయింటైన్ చేస్తూ కామెంటరీ చేయాలంటే రేపు కొంచెం పర్సనల్గా మరీ ఇంత హై స్కోరింగ్ వద్దు నాకు. నా గొంతు నేను చూసుకోవాలి, నా స్వరపేటగా అరిగిపోతుంది ఇక్కడ.
అది చూసుకోవాలి. కాబట్టి మరి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు నెక్స్ట్ గేమ్ గురించి, దాని గురించి చెప్పండి. ఇంత మంచి హై స్కోరింగ్ గేమ్ అంతా రివ్యూ అదే మ్యాక్సిమం తినేస్తుంది కాబట్టి ప్రివ్యూ కింతే దీని గురించి మరి రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా చూస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అబౌట్ ఎవరి నాకు ఎక్కువ నచ్చింది మీకు. ట్రావిస్ హెడ్డా, అభిషేక్ శర్మనా, క్లాసనా, మార్క్రమా, ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీయా, భువి వేసిన ఒక ఓవరా, జయదేవనాథ్ వేసిన ఒక ఓవరా, లేకపోతే ఇవన్నీ కాకుండా తిలక్ వర్మ బ్యాటింగ్ అంటారు, ఏది బాగా నచ్చిందో కింద నాకు చెప్పండి. లాస్ట్ క్వశ్చన్ ఒక పాయింట్ భయ్యా, ఇదేంటంటే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ఏమంటారంటే రోహిత్ శర్మ బాగా ఆడాలి, ముంబై ఇండియన్స్ ఓడిపోవాలి. ఇది ఎక్కడ శాడిజము? ఎంత కాదన్నా కూడా క్రికెట్ ఒక టీమ్ స్పోర్ట్ బాసు. నేను చెప్పేది కొంచెం జాగ్రత్త. నాకు తెలుసు మీకు చాలా చాలా అభిమానం ఉంది రోహిత్ శర్మ పట్ల. సో రోహిత్ శర్మని క్యాప్టెన్సీని చాలా తీసేసినందుకు చాలా బాధపడుతున్నారు, డౌట్ లేదు, ఒప్పుకుంటా. హార్దిక్ పాండ్యా మీద కొంచెం ఇష్టం తగ్గి అయిష్టం పెరిగింది. ద్వేషం అన్నో ఇట్స్ వెరీ స్ట్రాంగ్ వర్డ్. అయిష్టం కాస్త పెరిగింది, ఇది అర్థం చేసుకోగలను. కొంచెం టాక్సిసిటీ కూడా పెరిగింది. తనని రకరకాలుగా దూషిస్తున్నారు, రకరకాల మాటలు వాడి చాలా చాలా దిక్కుమాల పోలికలు చేసి కూడా దూషిస్తున్నారు. టాక్సిసిటీ సరే, అది కొంత కాలంలో పోతుంది అనుకుందాం. కానీ టీం గెలవాలని ఎప్పుడు కోరుకోవాలి. నాకు కావాల్సిన ప్లేయర్ బాగా ఆడాలి, టీం ఓడిపోవాలంటే ఎలా కుదురుతుంది? ఇదన్నా టెన్నిసా, ఇండివిజువల్ స్పోర్టా? కాదుగా. ఇదన్నా బ్యాడ్మింటనా, ఇండివిజువల్ స్పోర్టా? కాదుగా. ఇది ఒక టీమ్ స్పోర్ట్ క్రికెట్. టీం గెలిచినప్పుడే ఇండివిజువల్ కూడా గెలుస్తాడు. లేకపోతే తిలక్ వర్మ వాళ్ళు 60-70 కొట్టినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. రోహిత్ శర్మ మాత్రం బాగా ఆడాలి, టీం ఓడిపోవాలని కోరుకోకుండా ముంబై ఇండియన్స్ కూడా గెలవాలి, రోహిత్ శర్మ ఇంకా బాగా ఆడాలని కోరుకోండి, కాస్త పనికి వస్తుందేమో. ఓకే, హార్దిక్ పాండ్యా మీకు ఇష్టమా ఇష్టం లేదా నేను దూరం దాంట్లో కాదు, మీ ఇష్టం, మీ పర్సనల్ భయ్యా, మీ పర్సనల్. కాకపోతే ఒక టీంని ప్రేమించాలి. బికాజ్ మనం చూసేది, మనం ఆదరించేది, మనకి నచ్చేది, మనం ప్రేమించేది ఒక టీమ్ స్పోర్ట్ క్రికెట్ని. అది మర్చిపోద్దు మనం. ఓకే, ఆన్ దట్ నోట్ లెట్ మీ సే బై టు మరొకటి మళ్ళీ కలుస్తా. ఇంత చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, స్టంప్ టేల్స్ ఇంకా పెంచండి. అండ్ సీ టుమారో. బై.